జూబ్లీహిల్స్ ప్రస్తుతం ఉప ఎన్నిక 8 రౌండ్లలో కూడా కాంగ్రెస్ అభ్యర్థికి మెజార్టీ దక్కింది. 8వ రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థికి 1876 ఓట్ల మెజార్టీ వచ్చింది. దీంతో మొత్తం 8 రౌండ్లు ఓట్ల లెక్కింపు ముగిసేసరికి 21,495 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ ఉన్నారు. ప్రస్తుతం 9వ రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొత్తం 10 రౌండ్లు. సో ఆల్మోస్ట్ అన్ని రౌండ్లు కూడా నవీన్ యాదవ్ గారే మెజార్టీ వస్తుంది. అంటే ఇక్కడ వస్తాను ఒకసారి మన గారి వాయిస్ బీఆర్ఎస్ ఒక రౌండ్ దాంట్లో ఎఫెక్ట్ చూపించి ఎస్. అలాగే నువ్వన్ గారు ఇప్పుడు జనరల్గా ఇక్కడ ప్రతి డివిజన్కి 2 మంత్రులు పెట్టారు. ఇది నవీన్ యాదవ్ గారు సక్సెస్ లేదా ఇప్పుడు మొత్తం అందరికి క్యాడర్కి మొత్తం వర్తిస్తుంది అనుకుంటున్నారు? ఎసెన్షియల్లీ ఎవ్రీ ఎలక్షన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఎలక్షన్ అండి. నేను ఏమంటానంటే మేము తెలంగాణలో ఎలక్షన్ జరిగిన తర్వాత మేము కేవలం ఒకటే చోట మా ఎమ్మెల్యే గ్రేటర్ హైదరాబాద్కి ఆనుకుని ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో మల్రెడ్డి రంగారెడ్డి గారు ఒకరే గెలిచారు. అవును, దట్ ఈస్ ఎ బార్డర్ బిట్వీన్ బోత్ ద గ్రేటర్ హైదరాబాద్ యాజ్ వెల్ యాజ్ రంగారెడ్డి. ఇబ్రహీంపట్నం బార్డర్లో ఉంటుంది అది. అక్కడ ఆయన ఒకరే గెలిచారు. దాని తర్వాత బై ఎలక్షన్ వచ్చింది, సాయన గారి కూతురు చనిపోయిన తర్వాత కంటోన్మెంట్లో గణేష్ గారు గెలిచారు. సో దీస్ ఆర్ ద 2 ఎమ్మెల్యేస్ ఓన్లీ మా స్వతహాగా మా ఓన్ ఎమ్మెల్యేస్ ఉన్నటువంటి ఎమ్మెల్యేస్. ఇప్పుడు మీరు చూసుకుంటే మేము న్యాచురల్గా మేము ఇక్కడ అధికారంలో ఉన్నాం కాబట్టి ఎనీ పార్టీ వాళ్ళు ఎమర్జ్ కావాలా, మేము ఇక్కడ గ్రాస్ రూట్స్ని పెంచుకోవాలని చూసుకుంటారు. ఆ రకంగా మేము ముందుకు వచ్చాము. గట్టి క్యాండిడేట్ని మేము ఇచ్చినాము. 100% గెలవాలి అని చెప్పేసి క్యాడర్ని బూస్టప్ చేసుకోవాలా, రీఛార్జ్ చేసుకోవాలా. రేపు పొద్దున్న రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మేము ఇక్కడ సంస్థాగతంగా ఆర్గనైజేషన్గా మేము స్ట్రాంగ్ అవ్వాలనే ఏకైక ఉద్దేశంతో పనిచేసినాము. ఆ రకంగా మేము సఫలీకృతం అయినాము. వారి పార్టీ కూడా మీరు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ కూడా నెవర్ దే హ్యాడ్ ఎనీ ఎమ్మెల్యే హియర్ ఇన్ తెలంగాణ. మీరు ఒకవేళ మీరు చూసుకుంటే పాత పద్మనాభ్ గౌడ్ గారు ఒకరే ఉండేవారు ఇక్కడ. మీరు చూసుకుంటే వారు చాలా వీక్ గా ఉండేవారు. అసలు జిహెచ్ఎంసీలో వాళ్ళ ఎలక్షన్స్ కూడా ఒకసారి పోటీ కూడా చేయలేదు వారు. యూనో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రయర్ టు ద తెలంగాణ ఫార్మేషన్. దాని తర్వాత న్యాచురల్ గా టీడీపీ నుంచి వాళ్ళు ఎమ్మెల్యేలు తెచ్చుకున్నారు. వాళ్ళు స్వతహాగా వాళ్ళు డెవలప్ చేసుకున్నారు, బిల్డప్ అయినారు. ఈరోజు దే హ్యావ్ ఎ స్ట్రాంగ్ క్యాడర్, నో డౌట్ అబౌట్ ఇట్. ఆ రకంగా మేము కూడా మా లీడర్స్ పక్కదారి పోయినప్పుడు మాకు స్టాల్వర్డ్స్ ఉండేవారు. అక్కడ మీరు చూసుకుంటే పి జనార్దన్ రెడ్డి గారు ఉండేవారండి. దానం నాగేందర్ గారు మా పార్టీలో ఉంటూ బయటకు వెళ్ళిపోయినారండి. మర్రి చెన్నారెడ్డి గారి అబ్బాయి మర్రి శశిధర్ రెడ్డి గారు మా పార్టీలో ఉంటూ పక్కన వెళ్ళిపోయారండి. ముఖేష్ గౌడ్ గారు స్ట్రాంగ్ లీడర్, ఆయన వెళ్ళిపోయారండి. అంజన్ కుమార్ యాదవ్ గారు అక్కడ ఓడిపోయారండి. సో ఈ రకంగా నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే మేము కొత్త రక్తాన్ని తీసుకురావాలనే ఏకైక ఉద్దేశంతో మేము పనిచేసినాము. దాంట్లో మేము ఇట్ ఈస్ ఏ టీమ్ విన్, ఇట్ ఈస్ నాట్ సంబడీస్ విన్. ఒకరి విన్ ఉండదండి. ప్రతి ఒక్కరు కలిసి పనిచేసినప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ ఇది. నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి గారు వారు ఇండిపెండెంట్గా జెడ్పీటీసీ గెలిచారు. అక్కడి నుంచి రాజకీయ అరంగేట్రం చేసినారండి. వారు ఇండిపెండెంట్ జెడ్పీటీసీకి గెలిచినప్పటి నుంచి ఈ రోజు వరకు 20 సంవత్సరాల్లో కేవలం 20 సంవత్సరాల్లో వారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఎందుకు అని అంటే వారి యొక్క యాటిట్యూడ్, వారి యొక్క పర్సనాలిటీ చాలా అగ్రెసివ్ గా వెళ్ళేటువంటి పర్సనాలిటీ ఎలక్షన్స్ ని తీసుకొని. నేను అదే అంటాను, ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరు అంటున్నారు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎందుకు వచ్చి చేస్తుంటారండి. ఎందుకంటే మాకు ఇక్కడ లేరండి. ప్లీజ్ అండర్స్టాండ్, మా దగ్గర ఇక్కడ మినిస్టర్లు ఇక్కడ నుంచి సిటీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు మినిస్టర్ అయ్యారు చెప్పండి మీరు? అజరుద్దీన్ అనే వ్యక్తికి పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ మొన్న వచ్చింది. బట్ అదర్వైజ్ వీ డోంట్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ లీడర్ హియర్. సో విచ్ ఈస్ వై ముఖ్యమంత్రి గారు స్వతహాగా తన భుజస్కంధాల మీద మోస్తూ క్యాండిడేట్ ని గెలుపు తీరాలకి తీసుకెళ్లారు. వారిని మీరు చూస్తే 100% ఇప్పుడు నా యూ హ్యావ్ ద జిహెచ్ఎంసీ ఎలక్షన్ క్యాడర్ ఈస్ బూస్టెడ్ అప్. అది డిసిసి వచ్చేసి సికింద్రాబాద్కి వస్తుంది. అది సికింద్రాబాద్ రీజియన్. జూబ్లీహిల్స్ గెలిచినాం కాబట్టి పక్కన ఉన్నటువంటి షేర్లింగంపల్లి ఉంది, అరకబడి గాంధీ గారు. అటు పక్కన ఉన్నటువంటి కూకట్పల్లి మనకి మాధవరం కృష్ణారావు గారు ఉన్నారు. అక్కడ మేము బండి మా దగ్గర నుంచి బండి గారు ఉన్నారు. హీ విల్ కంటెస్ట్ దేర్. అంటే మా కార్పొరేటర్లు రేపు పొద్దున మాకు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మేయర్ కోసం కావాలి అని చెప్పేసి మేము గట్టిగా ప్రయత్నం చేస్తాం. నా ఎవ్రీబడి మా క్యాడర్ మీరు చూస్తున్నటువంటి స్క్రీన్ లో మా క్యాడర్ మొత్తం రీఛార్జ్ అయ్యింది. ఇప్పుడు రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎలక్షన్ 100% మేయర్ గా మేము గెలుపు బూస్ట్ అప్ ఇస్తుంది. అలాగే ఓటమి కూడా కుంగిపోవాల్సిన అవసరం ఉండదు. Yes, exactly. ఒక లెసన్ అవుతుంది అంతే. Exactly. Yes. But what I can say certainly is jokes apart and not just mere allegations. Yes. BRS party is going to face a very high turmoil in the party. టర్మాయిల్ అంటే వాళ్ళ అరజడి బాగా లేకపోతుంది. ఎందుకు అని అంటే మీరు చూస్తారు, మీరు చరిత్ర ఎవరిని ఉపేక్షించదండి. మీరు ఏదైతే డివైడ్ అండ్ రూల్ చేసేసి ఏ రకంగా అయితే చేసినారో భావభారతుల మీద తీవ్రమైన మనస్పర్ధలు ఉన్నాయి. నేను చెప్తున్నా, నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, మా దగ్గర ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది. నేను చెప్తున్నా, నేను అది రేపు పొద్దున ఏమవుతుందని అంటే పాపం ఎమ్మెల్యేలు వారి వర్గం అని వీరి వర్గం అని వారు చాలా నిందోపనిందలు జరుగుతూ ఉంటాయి. దాంట్లో ఏమవుతుందంటే లీడర్షిప్ మొత్తం క్యాడర్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. దిస్ ఈస్ మై బిలీఫ్. ఓకే, బట్ నెవర్త్లెస్ నేనేమంటానంటే 3 సంవత్సరాల అధికారంలో మేము ఉన్నాము. మేము 3 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా మేము గానిస్తాము. దాని తర్వాత మళ్ళీ 2 పర్యాయాలు అంటే 10 సంవత్సరాలు అంటే మొత్తం 13 సంవత్సరాలు మేమే అధికారంలో ఉండబోతున్నాము. మీరు చూస్తారు, తెలంగాణకి డెవలప్మెంట్ చేసేసి తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి ఏదైతే తీసుకెళ్ళామో, మేము డెవలప్మెంట్ ప్రక్రియ ఏదైతే చేస్తున్నామో, సంక్షేమ పథకాలు ఏదైతే చేసుకున్నామో, ప్రతి ఒక్క పథకం ప్రజలకు చేరువయ్యి మేము 100% నెరవేరుస్తామని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. రైట్ అండి మన గారు. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.
ఎస్ నాగేంద్ర గారు ఏం చెప్తారు, మీరేం చెప్తారు ఆయనకి? ఇప్పుడు బైసాబ్ చెప్పిన దాంట్లో ఏంది అంటే మేము గతంలో పోటీ చేయలేకపోయినాము, మాది తెలంగాణ కొరకు వచ్చిన పార్టీ, తెలంగాణ ఉద్యమం కొరకు వచ్చిన పార్టీ.